కవిత్వాన్ని రెంటిని తన గజళ్లలో వంపుకొని నింపుకున్న సరస్వతి పుత్రిక గజల్ వాగ్గేయకారిణి మన రాజా. సార్ మీ పేరు సార్? ఆధునిక గ్రంథ సాహిత్యంలో వాసిరెడ్డి మల్లేశ్వర్ గారు ప్రత్యేకమైన స్థానం. ఎందుకంటే వారి సాహిత్యంలో ప్రధానంగా ఆత్మీయత, ఆత్మాశ్రయ కనిపిస్తుంది. వారి వ్యక్తిత్వానికి నిరసనగా ఆత్మీయత అయితే వారి కవిత్వంలో ఆత్మాశ్రయ అంటే వారి జీవితంలో అనుభవించినటువంటి వారి పొందిన స్పందనని వారి కవిత్వంలో రాస్తారు. అలాగే వారిలో ఉన్నటువంటి భాషా పరిమాణం, భావంలో ఉన్నటువంటి సాంద్రత అవన్నీ కూడా పూర్వకాల పద్యాల్లో కనిపించింది. ఆ స్థాయి పదప్రయోగాలు, ఆ స్థాయి వ్యక్తిగత అన్నింటినీ కూడా గజల్లో నింపినటువంటి ఋషిమణి వాగ్గేయకారిణి వాసిరెడ్డి మల్లేశ్వర్ గారు. వారి సాహిత్యం సముద్ర కాలంలోనే ఈ శతాబ్ది సారస్వతాన్ని ఆక్రమిస్తుందని విక్రమశుద్ధిగా నమ్మకం. అటువంటి మహా ఋషిమణి సాహిత్యాన్ని ప్రజలు ధైర్యధానాలు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. డాక్టర్ రామానాయుడు గారు తర్వాత ఒక దైవత వెలసింది ఈ ముంగిడి నుంచి మధుమాసం నిన్నే ప్రేమిస్తాను అది చాలా ఎప్పటికున్నా ఇప్పటికి మళ్ళీ వినాలనిపిస్తుంది సాంగ్. మీ శ్రేయభిలాష జీవితంలో ఆత్మహత్యలకు ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను మనం చెప్పాలి, కానీ మనము చనిపోవడానికి పరిష్కారం కాదు అన్నటువంటి సందేశంతో రాసినటువంటి చిరునవ్వులతో బతకాలి, చిరంజీవిగా బతకాలి, సూపర్ ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బతకాలి, అందరికీ బతికించాలి. దానికి ధన్యవాదాలు. అలాగే కోసారి కృష్ణుడు గారు తీసుకున్నటువంటి శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి 20 గుంటల మంది సంప్రదాయాన్ని సౌందర్యంగా సాగుతున్నట్టు ఇది తెలుగువారి పెళ్లి. ప్రతి తెలుగు వ్యక్తిత్వానికి ప్రతీకరించినటువంటి ప్రతి వారి పెళ్లి కూడా ఈ పాట ఉపయోగించడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే తెలుగువారి పెళ్లి అన్నారు ఇలా ఎంతమంది పెళ్లిలో అది జిల్లులో వస్తున్నటువంటి శ్రీమంత్ రామాయణ సీరియల్ పూర్తిగా పాటలు విధంగా ఎదుగుతున్నటువంటి నా సాహిత్యంలో ప్రాచీన సాహిత్యంలో వైజ్ఞానిక అంశాలు అనేటువంటి అంశాలు ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేయాలి. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాకెట్ విధంగా కొనసాగుతున్నటువంటి సాహిత్య ప్రస్తావనలో అది మీ అందరి ఆశీస్సులు సెలవు తీసుకున్నాను.